ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దానికి సంబంధించి ప్యానల్ బోర్డ్స్, స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ బోధించే టీచర్స్ కూడా మీకు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ షీ ఈస్ ధనలక్ష్మి. షీ ఈస్ అడ్మినిస్ట్రేషన్ ఐఐటి బ్రాంచ్ కండక్ట్. మీకు ఏమి డౌట్స్ ఉన్నా, ఏమైనా మీకు ఇంకా దాంట్లో అర్థం రాకుండా ఏమున్నా కూడా ఇది మేడం అయినా మీకు సాల్వ్ చేస్తాం. ఇంకా మిగిలినటువంటి టీచర్స్, సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు సార్. ఈ కెమిస్ట్రీ లెక్చరర్ జై సార్ ఫ్రమ్ కేరళ. Morning all. Morning sir. I am a new teacher from here. I am Jay from Kerala, Malpro. So I am a chemistry faculty for IIT Foundation. I am teaching the basic concept and the basic concept of chemistry in system 9th level. You are interested in chemistry? There are a lot of ideas and a lot of concepts that we can study in chemistry. Chemistry is in our daily life subject. Every situations, in every moments, there is a chemistry. Okay, atoms, molecules, elements, compounds. There are a lot of subjects. Chemistry, physics, maths, biology. These are the important subjects for IIT Foundation. You know what is the meaning of IIT? Indian Institute of Technology. Okay. These are the 4 subjects need to develop, need to your potential to the system of IIT. So you must compulsory write and study and keep the study of this subject, 4 subjects: physics, chemistry, biology, maths. Okay. Thank you. ఫిజిక్స్ యాక్చువల్గా సార్ వచ్చేసి విజయవాడ నుంచి అమ్మ, మనకి కొద్ది నుంచి మన హౌస్ వస్తుంది కాబట్టి సార్. సో ఫిజిక్స్ గురించి ఆల్రెడీ సమ్మర్ క్లాసెస్లో మనం క్లాసెస్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్ నేర్చుకున్నారు. ఐఐటి ఫిజిక్స్ ఆల్మోస్ట్ అలా 3 చాప్టర్స్ వరకు. ఓకే, సో ఇక్కడ ఫౌండేషన్ లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, ఈ ఐఐటి ప్రోగ్రామ్ ఇన్ డెప్త్ గా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వెళ్తారు కదా మీరు. ఇంటర్మీడియట్ ఎప్పుడు అక్కడ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఫిజిక్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఐఐటి ప్రోగ్రామ్ ఇదే జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ నీట్ ప్రోగ్రామ్ అని తీసుకుంటే ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఫిజిక్స్ అనేటువంటి చాలా హార్డ్గా ఉంటుంది. కానీ మనం ఇక్కడ సమ్మర్లో కొన్ని చాప్టర్స్ చెప్పాను నేను. సమ్మర్లో ఇక్కడ నేర్చుకున్నటువంటి చాప్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది చేయగలుగుతారు, 90% చేయగలుగుతారు. అంటే అంత డెప్త్గా మనం సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు ఇన్ డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీరు ఐఐటి, జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ నీట్, ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజీగా మీరు ర్యాంక్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఆ లెవెల్లో ఇక్కడ మనం వచ్చేసి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీకు సపరేట్ క్యాంపస్ అనేటువంటి తీసుకోవడం కూడా, చెల్లపల్లి ఐఐటి నీట్ అకాడమీ సపరేట్ క్యాంపస్ తీసుకోవడం జరిగింది సార్ వాళ్ళు. ఓకే, సో ఫ్యాకల్టీ అలాగే ఉంటుంది, సబ్జెక్ట్ అలాగే ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అలాగే ఉంటుంది. ఫిజిక్స్ లో మీకు ఎనీ టాపిక్ లో ఎక్కడైనా కూడా మీకు డౌట్ ఉంది అంటే ఇమీడియట్లీ కన్సల్ట్ కావాలి. ఓకే, ఆ డౌట్ కంప్లీట్ గా మనం వచ్చేసి క్లారిఫై చేసుకోవాలి. అప్పుడే మనం సబ్జెక్ట్ పరంగా మనం వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో మేడం గారు కూడా ఆల్రెడీ చెప్పారు మీకు, ఎవ్రీ మంత్ వచ్చేసి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, ఒక చాప్టర్ కంప్లీట్ అయిందంటే ఆ చాప్టర్ మొత్తం మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ చాప్టర్ మీద మనం ఎగ్జామ్ ఈజీగా రాసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. Okay, I am S. Mujibur Rahman. Actually, I am the Maths faculty. I am from Tamil Nadu, near to Kanyakumari. And I have 6 years teaching experience, 4 years experience in only IIT Foundation classes. This
This is my second year I am continuing in Max Field. Last year I continued in Nellore. నమస్తే ఈ మ్యాథ్స్ ఇక్కడ ఏంటంటే మనకి సార్ కేరళ నుంచి తమిళనాడు నుంచి మనకి సార్ విజయవాడ నుంచి ఇంకొక సార్ వచ్చి మనకి ఢిల్లీ నుంచి బయాలి సార్ వస్తారు, ఫిరోజ్ సార్ అని బయాలి సార్ వస్తారు. నెక్స్ట్ ఏంటంటే మీ నలుగురు మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేట్, అంటే ఈ స్టేట్ కాకుండా అంటే సార్ మాత్రం మనకి తెలుగు వచ్చు. ఈ సార్ అందరికి ఎవరికి తెలుగు రాదమ్మా. మీరు తెలుగు తగ్గించుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాలి మీ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇదేంటంటే సబ్జెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై అడగండి. సార్ కంపల్సరీ మీకు ఐఐటీలో ఎటువంటి సబ్జెక్ట్స్లో కానీ ఎటువంటి సెంటెన్స్ కానీ లెసన్స్లో కానీ మీకు చాప్టర్లో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యాథ్స్ అయినా సరే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఏంటంటే మంత్లీ ఇప్పుడు వచ్చి ఒక మామూలు స్టేట్ బోర్డ్లో ఒక లెసన్ ఉంటుంది కదమ్మా. లెసన్ అంటే మీకు 3 pages కంప్లీట్ అయిపోతుంది, అంతే కదా. ఇక్కడ ఉండే లెసన్స్ ఎలా ఉంటుందంటే మీకు మినిమం ఒక 8, 9, 10 pages దాకా ఉంటాయి. అదేంటంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క లెసన్స్లో సెంటెన్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఏంటంటే డెప్త్గా తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ఇప్పుడు 6th క్లాస్లో మీరు ఉండేది 8th, 9th చాప్టర్ మీకు వచ్చి ఇంక్లూడ్ అవుతుంది, సరేనా. నెక్స్ట్ 9th, 10th లెవెల్లో వచ్చి మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు చెప్తాను. అట్లాగే డెప్త్గాను అడ్వాన్స్ లెవెల్ గాను ఉంటాయన్నమాట ఇక్కడ ఉండే సిలబస్. అంత మీనింగ్గా మీకు ప్రతిదీ చెప్తుంటారు. నెక్స్ట్ మంత్లీ వచ్చి మీకు ఏంటంటే మీకు 2 exams కండక్ట్ చేస్తారు మంత్లీ. అంటే సిఓకే అని చెప్పి 2 exams కండక్ట్ చేస్తారు. మీకు మామూలుగా టెస్ట్ ఎగ్జామ్స్ అని మీరు చెప్పుకుంటారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు వచ్చి సిఓకే అంటే సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని ఇది ఎగ్జామ్ పేరు అనమాట. అంటే ఎగ్జామ్స్ ఆ సిఓకే 1, సిఓకే 2 అట్లా వస్తుంది అనమాట. దీంట్లో కానీ మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు నేమ్స్ డిస్ప్లేలో పెడతారు. అది కాకుండా నెక్స్ట్ మీకు మెడల్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ హాఫ్ సిలబస్, ఒక కెమిస్ట్రీలో హాఫ్ సిలబస్ కంప్లీట్ అయిందంటే మీకు గ్రాండ్ టెస్ట్ 1 కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్ సిలబస్ కంప్లీట్ అయిందంటే గ్రాండ్ టెస్ట్ 2 అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. అది కాకుండా మీకు మిస్టర్ మ్యాథ్స్ 2 అనే ప్రోగ్రామ్ ఉంటుంది. మ్యాథ్స్ 2 అనేది మీకు స్పోర్ట్స్ అంటే ఇండోర్ అవుట్డోర్ సంబంధించింది. స్పోర్ట్స్ మీకు బయట తీసుకెళ్తారు, ఇండోర్ ఇంకా ఇక్కడ కూడా కండక్ట్ చేస్తారు గేమ్ స్పోర్ట్స్ అనేది. అది కాకుండా మిస్టర్ అనేది సైన్స్ ప్రోగ్రామ్, అదేంటంటే మీకు సైన్స్ ఫేర్ లాంటివి కండక్ట్ చేస్తారు, మీ ఇక్కడ ప్రెమిసెస్లోనే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అది కాకుండా మీకు నెక్స్ట్ అప్పర్ లెవెల్లో ఇప్పుడు మీరు 6th నుంచి 7th, 8th అన్ని కలిసి ఉన్నారు కదా కూర్చున్నారు కదా. నెక్స్ట్ అప్పర్ గోయింగ్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు, బీటెక్, డిగ్రీ అట్లా చేస్తారు. మీరు డిగ్రీ బీటెక్ కొంతమంది ఏం చేస్తారంటే బీటెక్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ కాలేజ్కి వెళ్ళిపోయి మనం ఎక్కడ వెళ్తాం, బట్ సిటీస్కి వెళ్తాం కదా. సిటీస్కి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, మోస్ట్లీ అక్కడ ఏ లాంగ్వేజ్ మీరు ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ. అందుకని మీరు ఈ తెలుగులో మాట్లాడుతున్నారు ఏంటా అని మీరు అనుకోకుండా మీరు ట్రై చేయండి. ఇంగ్లీషు వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయిన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా. ఎక్కడైనా పోతే ఇంగ్లీష్ మాట్లాడుతూ బతుకోవచ్చు కదా. అట్లా మీరు ఏ శ్రమ అనుకోకుండా మీకు ఏం అర్థం కాకపోతే మీరు అడగండి సార్, మీ లెవెల్ అంటే ఇంగ్లీష్ అంటే మీ లెవెల్స్లో ఉండే లాంగ్వేజ్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ కానీ మీరు టెన్షన్ కాకుండా భయపడవు, సరేనా. నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకేం మాట్లాడమని మీకే చెప్పడం లేదు, మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు. సూపర్ 30 ప్రోగ్రామ్ ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఆ ఇంగ్లీష్ను మీరు ఫాలో చేసుకోవాలి, అప్పుడు మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు. మీకు రాని వాళ్ళు ఉంటేనే మీరు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. ఓన్లీ 10 daysలో మీరు ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. మేడం వస్తారు, నేర్పిస్తారు. ఆ మేడం కూడా వస్తారు, ఇంకొక ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మీకు నెక్స్ట్ హలో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఫ్యూచర్ ఈ మంత్ 3 months స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ కూడా మనకి ఇంగ్లీష్ మొత్తం టోటల్ ఇంగ్లీష్ లెవెల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెవెల్స్ అనే లెవెల్ అని ఇంగ్లీష్ నేర్పిస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయో మీ పేరెంట్స్ దగ్గర ఏం చెప్పండి, సరేనా. ఏం బయట లేదు, టెన్షన్ ఏం పట్టలేదు, నేను ఫ్రీగా ఉంటున్నాము. ఐఐటి ఫ్యాకల్టీ మనకి మీకు ఇలా సబ్సిడీ నెక్స్ట్ ఈవినింగ్ స్టడీస్ కూడా ఉంటుంది ఐఐటికి సంబంధించి. కాబట్టి నాన్ ఐఐటి వాళ్ళు కూడా ఐఐటిలో జాయిన్ కావడానికి ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే మీరు ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా బ్రహ్మగఢంలోనే హై ఎడ్యుకేషన్ అనేది కూడా మీకు అవైలబుల్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి ఖచ్చితంగా. చూడండి, మీరు ఒక 1 week చూడండి క్లాసెస్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక డ్రెస్ కొన్నారు, హై రేంజ్ పెట్టినటువంటి డ్రెస్ ఎలా ఉంటుంది, చీప్ క్వాలిటీ పెట్టినటువంటి డ్రెస్ ఎలా ఉంటుంది, దాని లుక్ దాన్ని దీని లుక్ తింది.
అలాగే స్టడీస్లో కూడా ట్రేస్ చేసుకుని మీరు కంపేర్ చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టీచింగ్ అనేటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు ఐఐటీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఈరోజు చూడండి, రేపు చూడండి, 1 వీక్ చూడండి, తర్వాత వచ్చైనా జాయిన్ అయ్యండి. ఓన్లీ 1 వీక్ ఆఫ్టర్ నో అడ్మిషన్స్. మీరు డిసైడ్ చేసుకోవడానికి 1 వీక్ చూసుకోండి. తర్వాత మీరు వచ్చినా కూడా అడ్మిషన్స్ ఉంటాయి. ఆల్రెడీ అయిపోయింది. మీరు మన పిల్లలు కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాం. 1 వీక్ చూడమని మిగతా వాళ్ళైతే చేర్చుకోండి.